అనగనగా ఒక పల్లెటూరులో సుబ్బారావు అనే ఒక ఆయన ఉండేవాడు. సుబ్బారావుకి ఒక అద్భుతమైన టాలెంట్ ఉంది. అదేంటంటే పనిపాట లేకుండా రోజు మొత్తం రచ్చబండ మీద కూర్చుని కబుర్లు చెప్పడం. ఊర్లో జనమంతా తెల్లవారుజామునే లేచి పొలం పనికి వెళ్తే మన సుబ్బారావు మాత్రం ఎండమండిపోతున్నా సరే మంచం మీద నుంచి కిందకి దిగడు. కష్టపడితే కాళ్ళు అరుగుతాయి తప్ప కాసులు రాలవని ఆయన ఫీలింగ్. ఒకరోజు ఉదయం 10 గంటలకి వాళ్ళ ఆవిడ కాంతం వచ్చి, ఏమయ్యా, కోడి కూయకముందే ఊరంతా లేచి పరుగులు పెడుతోంది, కాని మీకు మాత్రం ఇంకా తెల్లారలేదా? ఆ గాడిద నిద్రేంటి? పక్కింటి సత్యంగారిని చూడు, కోడి కూయకముందే నాగలి భుజాన వేసుకుని పొలం పనికి పోయాడు. నువ్వేమో ఇక్కడింకా ఇలా పడి దొర్లుతున్నావు అని గట్టిగా చీవాట్లు పెట్టింది. ఆ మాటికి సుబ్బారావు బద్ధకంగా ఆవలించుకుంటూ, ఓసే కాంతం, పొద్దున్నే ఆ సత్యంగాడి సోది నాకెందుకు? వాడు పొలం దున్నుతాడు, నేను బ్రెయిన్ వాడతాను. ఇదిగో ఈ లాటరీ టికెట్ చూసావా? నెంబర్ 777888. ఇది గనక తగిలితే మన జాతకమే మారిపోద్ది. అప్పుడు నువ్వు రాణివి, నేను రాజుని అని మళ్లీ ముసుగు తన్ని పడుకున్నాడు. కాంతం, నా రాతి ఇంతేలే అని గొణుక్కుంటూ విసుగ్గా ఇంట్లోకి వెళ్ళిపోయింది. సరిగ్గా మధ్యాహ్నం 12 గంటలు. సుబ్బారావు రచ్చబండ దగ్గర కూర్చుని సోళ్లు కబుర్లు చెప్తున్నాడు. అంతలో సుబ్బారావు స్నేహితుడు అప్పారావు ఆయాసపడుతూ పరుగున వచ్చాడు. ఒరే సుబ్బు, పేపర్ చూసావా? ఈరోజు లాటరీ రిజల్ట్స్ వచ్చాయిరా, నీ టికెట్ నెంబర్ ఎంత అని అడిగాడు. సుబ్బారావు స్టైల్గా 77788888 అన్నాడు. అంతే. అప్పారావు ఎగిరి గంతేసి, తగిలింది రోయ్, జాక్పాట్, ఫస్ట్ ప్రైజ్ ₹1,00,00,000 నీకే తగిలింది అని ఊరంతా వినపడేలా అరిచాడు. ఆ మాట వినగానే సుబ్బారావుకి ఒక్కసారిగా మైండ్ బ్లాక్ అయింది. చేతిలో ఉన్న పేపర్ లాక్కుని చూశాడు. నిజమే, నెంబర్ కలిసింది. ఇంకేముంది? మనోడు ఆనందానికి అడ్డు అదుపులేదు. ఎస్ అని అరుచుకుంటూ ఇంటికి పరుగు తీశాడు. కాంతం, ఓయ్ కాంతం, బయటికి రా, నీ మొగుడిప్పుడు కోటీశ్వరుడే అంటూ చిందులు వేయడం మొదలుపెట్టాడు. కాంతం కంగారుగా బయటకొచ్చింది. విషయం తెలియగానే ఆవిడ కూడా నమ్మకం కలగలేదు. కాని సుబ్బారావు ఆగేలా లేడు. అప్పటికప్పుడు జేబులో ఉన్న తన పాత నోకియా డబ్బా ఫోన్ తీసి, ఈ చెత్త ఫోన్ ఇక మన రేంజ్ కాదు, రేపు ఐఫోన్ కొందాం అంటూ నేలకేసి ఢమాల్ అని కొట్టాడు. ఫోన్ ముక్కలైంది. అక్కడితో ఆగకుండా ఇంట్లో కూర్చునే పాత ప్లాస్టిక్ కుర్చీని కాలితో తన్ని విరగ్గొట్టాడు. రేపట్నుంచి సోఫా సెట్ కొందాం, బెంజ్ కారు కొందాం, ఆ వడ్డీ వ్యాపారి వెంకట్రావు గాడి అప్పువాడి ముఖాన కొడతా అంటూ ఓ రేంజ్లో బిల్డప్ ఇచ్చాడు. ఈ తతంగం చూడ్డానికి ఊరంతా అక్కడే వాలిపోయింది. అబ్బో సుబ్బారావు, దశ తిరిగింది రోయ్ అని నోరెల్లబెట్టి చూస్తున్నారు. సాయంత్రమైంది. డబ్బులు ఎలా వస్తాయో కనుక్కుందామని అప్పారావు ఫోన్ నుంచి లాటరీ ఆఫీస్కి ఫోన్ చేశారు. స్పీకర్ ఆన్ చేశారు. ఊరంతా చెవులు రిక్కించి వింటోంది. సుబ్బారావు దజ్జాగా మీసం తిప్పుతూ, హలో, నేను సుబ్బారావుని. నా ₹1,00,00,000 ఎప్పుడు పంపిస్తున్నారు? లారీలో పంపిస్తారా, ట్రాక్టర్లో పంపిస్తారా అని అడిగాడు. అవతల నుంచి గుమాస్తా, సార్ కంగ్రాట్స్, మీ టికెట్ నెంబర్ చెప్పండి చూద్దాం అన్నాడు. సుబ్బారావు గర్వంగా 777888 అని చెప్పాడు. అంతే. అవతల వైపు నిశ్శబ్దం. కాసేపటి తర్వాత ఆ గుమాస్తా ఏం చెప్పాడో తెలుసా? సార్, ఏమీ అనుకోకండి, పేపర్లో చిన్న తప్పు పడింది. గెలిచిన నెంబర్ 777888 కాదు, చివర్లో 88 కాదు సార్, 98. అసలు నెంబర్ 777988. మీకు లాటరీ రాలేదు సార్ అని ఫోన్ పెట్టేశాడు. అంతే. ఒక్కసారిగా సుబ్బారావుకి దిమ్మ తిరిగిపోయింది. అక్కడంతా గప్ చుప్, ఎవరి నోట మాట పెగల్లేదు. సుబ్బారావు గుండె జారిపోయింది. ఆకాశం నుంచి ఒక్కసారిగా పాతాళంలోకి జారిపడినట్లయింది. చుట్టూ ఉన్న జనం, అయ్యో పాపం సుబ్బారావు అని నవ్వుకుంటూ ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోయారు.
సుబ్బారావు కళ్ళలో నీళ్లు తిరిగాయి. ఎదురుగా చూస్తే తను ఇందాక ఆవేశంలో పగలగొట్టిన ఫోన్ ముక్కలు, విరగ్గొట్టిన కుర్చీ కనిపించాయి. చేతిలో చిల్లిగవ్వలేదు. ఇప్పుడు మాట్లాడుకుందామంటే ఆ పాత ఫోన్ కూడా లేదు. అప్పుడు కాంతం దగ్గరికి వచ్చి సుబ్బారావు భుజం మీద చెయ్యి వేసి జాలిగా ఒక మాట చెప్పింది. ఏవండి, గాలిలో మేడలు కడితే అవి గాలివానకే కూలిపోతాయి. చూశారుగా, ఆశ ఉండాలి, కానీ దురాశ ఉండకూడదు. కష్టపడి సంపాదించే రూపాయిలో ఉన్న ఆనందం ఈ లాటరీలో ఉండదు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోండి అని చెప్పింది. ఆ దెబ్బతో సుబ్బారావుకి జ్ఞానోదయమైంది. కళ్ళు తుడుచుకుని, నిజమే కాంతం, రేపటినుంచి నేను కూడా పొలం పనికిపోతాను. నా కష్టంతోనే నేను బ్రతుకుతాను అని మాటిచ్చాడు. సో ఫ్రెండ్స్, విన్నారుగా? షార్ట్ కట్స్లో సక్సెస్ వెతుక్కుంటే సుబ్బారావులాగా ఉన్నది కూడా పోగొట్టుకోవాల్సి వస్తుంది. కష్టపడండి, రాజులా బతకండి.